సార్ ఇప్పుడు 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిలో చాలా సింహభాగం చాలా పెద్ద డ్యామేజ్ చేసినటువంటి విషయం ల్యాండ్ టైటిల్ యాక్ట్. గూచోడు వచ్చాడు మీ భూములు లాగేసుకుంటాడు అంటూ అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. యాక్చువల్గా అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది మన నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి స్కీమ్ అది. సో దేశంలోనే దేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి సర్వేలు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకుని చాలా పకడ్బందీగా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని ఆయన దగ్గర 10,185 మంది సర్వేయర్లను పెట్టి గ్రామ సర్వేయర్లను నియమించి అలాగే 20 లక్షల దగ్గర 30 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు QR కోడ్ అవన్నీ జనరేట్ చేసి అసలు ఏమాత్రం ట్యాంపరింగ్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేటువంటి దాంతో ఇలా రకరకాల చాలా పకడ్బందీగా చేసినటువంటి తీరు. దానికి 500 కోట్ల ఇన్సెంటివ్స్ కూడా కేంద్రం అనౌన్స్ చేసింది. అఫ్ కోర్స్ అది ఆ ఇన్సెంటివ్స్ అనేటువంటి ఈ గవర్నమెంట్ లో చేంజ్ అయిన తర్వాత వచ్చాయి అనేటువంటిది. సో ఇలాగా అసలు ఏంటి ఈ తర్వాత 22A భూములు అనేటువంటిది అసలు దాన్ని సృష్టించింది ఎవరు, ఈ క్యూఆర్ కోడ్ క్రెడిట్ ఎవరిది, తర్వాత చుక్కల భూములు అసలు ఆ చుక్కల భూములు పేరు చెప్పి చుక్కలు చూపించింది ఎవరు, ఇలా రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా చెప్పాల్సి వస్తుంది. తాజాగా అక్కడ మన ఒక సభలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అది మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాం మేము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి బయట ప్లే చేయండి. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తాయి, కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. ఈ రోజు ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య. గత పాలకుల యొక్క పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బతిన్నారు. నేను ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. కొత్తగా ఆ రోజు కొత్త పుస్తకం తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని. ఆ చట్టం మీరు తీసుకొస్తే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను ఎక్కడికి పోయినా ప్రజల్లో భయం. రెండోది, ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడికి వచ్చినా ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా మీ భూమిని 22A కింద పెట్టారు. టెక్నాలజీ ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 22A అంటే గవర్నమెంట్ భూమి. మీరు వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వకపోయినా, మీరు వాళ్ళకి సహకరించకపోయినా మీ జుట్టు పెట్టుకోవాలని. దీనికి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ చాలా లాంగ్ ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి వివరించడం జరిగిందండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా ప్లే చేయండి. రీసర్వే అండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మై గాడ్, అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారని అంటే యాక్చువల్లీ రెవల్యూషన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్. ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది. ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం. ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది. ఆ అమ్మేవానికి భయం. రేపు పొద్దున ఇంకొకడు టైటిల్స్ తీసుకొని వచ్చి నేను ఒరిజినల్ ఓనర్, నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది. గవర్నమెంట్ గ్యారంటీయే కాదు, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో. కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తా ఉంది. నీ టైటిల్స్ నేను భరోసా అని అంటే నీ టైటిల్స్ను వెరిఫై చేసి, నీ టైటిల్స్ను గవర్నమెంట్ వెరిఫై చేసి నీ కోసం అని చెప్పి రాళ్ళు, సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట అది చాలా మంది చూసే ఉంటారు సార్. బేసికలీ ఇక్కడ క్రెడిట్ చోరీ అనే టాపిక్ తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రెండు మీరేసిన ఈ ఉండే కదా వీడియో క్లిప్సే వాస్తవం ఏంటి అని చూసే ప్రేక్షకులకి ఈ పాటికి అర్థమైంది. ఏంటి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పనిచేసింది ఎవరు, ఇప్పుడు దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని సంతకం పెట్టి రీసర్వే 2.0 లాగా
పేరు మార్చేసి అవే సర్టిఫికెట్లకి మళ్ళీ చిన్న చిన్నగా మార్పులు చేసి ఇచ్చింది ఎవరు, అది ప్రజలకు తెలుసు. ఫస్ట్ ఏమిటంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సార్ క్రెడిట్ చోరీ నువ్వు చేయొచ్చేమో కానీ ఎవరైతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సర్టిఫికెట్లు తీసుకున్నారో, సర్వే జరిగిందో, ఆ సర్వే ఎవరి హయాంలో జరిగిందో, అంటే నా పొలంలో సర్వే జరుగుతుంది అనుకోండి సార్, సరిహద్దు పొలాల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, పిలిపిస్తారు, నన్ను పిలిపిస్తారు, టెక్నాలజీ అంతా వాడారు, నా సమక్షంలోనే కదా ఆ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. అది ఈ టర్మ్ లో తీసుకున్నారా, గతంలో తీసుకున్నారా అనేది మనం సభల్లో ఎన్ని చెప్పుకున్నా ప్రజలకి, అంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన ప్రజలకైతే తెలుసు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే మీరు అన్నట్లు బ్రిటిష్ కాలం తర్వాత ఈ స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జరగలేదు. దీన్ని చెయ్యాలి అనేది నాట్ ఓన్లీ నీతి ఆయోగ్ సార్, రాష్ట్రపతి సైన్ కూడా కంప్లీట్ అయిపోయి మస్ట్ అండ్ షుడ్ గా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చెయ్యాలి అనేది కండిషన్. అలాంటి సిచ్యువేషన్ లో చివరికి ఎన్డీఏ, అంటే ఎన్డీఏలో ప్రధానమైన భాగస్వామి ఎవరు, బీజేపీ పాలిత ప్రాంతాల్లో సైతం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు సాహసం చేయలేకపోయారు. ఎందుకు, రాజకీయంగా డెఫినెట్లీ దీని వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఎలా అంటే సార్, ఇప్పుడు నాదే ఒక పొలం ఉంది, రీటైటిలింగ్ యాక్ట్ లో కొంచెం అటు ఇటు అయినా, 1 సెంటు భూమి తగ్గినా డెఫినెట్లీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉంటారు అంటే ఇక్కడ గొడవ అవుతుంది. రెండోది ఏమిటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వస్తుంది. కానీ ఇంత సాహసోపేతమైన నిర్ణయాన్ని, అంటే ఇది ఎప్పటికైనా మంచిదే కదా. నిజంగా జగన్ గారు చెప్పినట్టు మన ల్యాండ్ కి ఇంతకు మించిన సెక్యూరిటీ లేదు కదా, ఇది నేషనల్ గవర్నమెంటే డిసైడ్ చేసింది కదా. సో బీజేపీ పాలిత ప్రాంతాలు సైతం సాహసిస్తున్న దాన్ని, దీనివల్ల రాజకీయంగా డ్యామేజ్ జరిగిద్దని తెలుసు, వ్యతిరేకత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రజల్లో కొన్ని కుటుంబాల దగ్గర వ్యతిరేకత వస్తుందని తెలుసు. తెలిసి కూడా సమాజంలో ఇది చేస్తే రేపటి రోజున ప్రయోజనం ఉంది అనుకున్న తర్వాత రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ గట్ ఫీలింగ్ అందరికి ఉండదు సార్, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కానీ, ఈ సర్వేల విషయంలో కానీ క్రెడిట్ చోరీ చేద్దాము అంటే ఎందుకు కుదరదు అంటే, మీరు ఎలక్షన్ లో దాన్ని ఒక అస్త్రంగా మార్చుకొని, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు దాన్ని ఒక అస్త్రంగా మార్చుకొని ప్రజల మనసుల్లోకి విషబీజాలు నింపినట్లు మాట్లాడారు. అంటే జగన్ గారు బొమ్ముంది కాబట్టి దీన్ని, మీ భూమిని తాకట్టు పెట్టేసుకుంటారు, ప్రభుత్వమే తాకట్టు పెట్టుకునిద్ది, మీ భూములు ఆయన లాగేసుకుంటారు, ఎంతలా దుష్ప్రచారాలు చేశారంటే అంతలా దుష్ప్రచారాలు చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది కరెక్ట్ అని మీరు చెప్తే ప్రజలు మరీ అవివేకులు, ప్రజలు మనం ఏం చెబితే నమ్ముతారు అనే, అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి సార్. ఎలాంటివి అంటే మనకు మరుపు రావచ్చు. మేబీ ఒక 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు ఈ రీసర్వేలన్నీ మేమే చేపించాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు అన్ని చేసినవన్నీ తప్పులు అన్ని మేమే చేసాం, కరెక్షన్స్ అన్ని అసలు అప్పుడు ఏం జరగలేదు, లేదు అప్పుడు మేము చెప్పింది వేరు ఇది వేరు అని ఒక 30 ఏళ్ల తర్వాత చెప్తే ఈలోపు ఒక జనరేషన్ 2 జనరేషన్లు మారిపోయి ఏమో ఎవరు ఎక్కువగా చెబితే వాళ్ళు చెప్పేది నిజమని నమ్ముతాం 100%. కానీ ఇది జరిగి 2 ఏళ్ళు కూడా కావట్లేదు. మీరు ఎలక్షన్ లో కలవడానికి దాన్ని ఒక పోతలా చూపించారు. మొదటి సంతకం రీటైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అని చెప్పారు, చేసిన తర్వాత రీసర్వే అని చెప్పి అవే, అంటే సర్టిఫికెట్లు కూడా చిన్న చిన్న చేంజెస్ చేసి, అంటే వాళ్ళైతే ట్యాంపర్ అవ్వలేని చించడానికి కూడా పేపర్లు ఇస్తే వీళ్ళు మళ్ళీ అంతకంటే క్వాలిటీ ఇంకొంచెం రేటు పెంచి మరీ కాంట్రాక్ట్లు ఇచ్చి మరీ చేసుకోగలిగారు. ఇప్పుడు ఇక్కడతో అయిపోలేదు సార్, రాష్ట్రం ఇంకా మిగిలి ఉండే కదా గ్రామాలు, ఏమీ రాష్ట్రం అంతా కంప్లీట్ అవ్వలేదు కదా. ఇప్పుడు చేయండి నిజంగా. యాక్చువల్గా 6,16,000 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి మొత్తం ఉంటే 8,000 రెవెన్యూ గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే అయిపోయిందటండి రీసర్వే. ఇప్పుడు ఇంకా ఉన్నాయి కదా గ్రామాలు. అవును. ఇప్పుడు మిగిలిన గ్రామాల్లో రీసర్వే అంటే నిజంగా పనిచేస్తే ఎలా ఉంటది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి సార్. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే అతను తప్పు చేశాడు, ఇతను ఏ తప్పు చేయలేదు, ఏ పని చేయకపోతే తప్పు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఏ పని చేయలే, తప్పు ఎక్కడి నుంచి వస్తుంది. పని చేస్తే దాంట్లో ఒప్పో తప్పో ఉంటది, కనీసం తప్పు ఎదుగుతున్నాము అంటే పని చేశాడని ప్రూఫ్. అసలు తప్పే చేయలేదు అంటే పనే చేయలేదంట. సో ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న గ్రామాలని సర్వే చేసేటప్పుడు నిజమైన డిఫికల్టీస్ ఏంటి అవన్నీ ఎదురవుతాయి. వాటితో పాటు గతంలో వైఎస్ఆర్సీపీకి ఏ విధమైన కొంత వ్యతిరేకత ఓటు యాడ్ అయిందో, కొంత అంటే
ఆ భూముల సర్వేల వలన కొంత భూమి కోల్పోవటం ఇలాంటి కారణాల వలన కొంత వ్యతిరేకత ఏదైతే యాడ్ అయిందో దానికి 1 రెట్టు 2 రెట్లు కాదు 4 రెట్లు యాడ్ అయింది ఈసారి చేస్తే. దీన్ని ఇప్పుడు కంటిన్యూ చేయాలి అంటే ఎందుకు 4 times అని చెబుతున్నాను? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇది ఒక మంచి కార్యక్రమం, నేషనల్ గవర్నమెంట్ చేయమన్న కార్యక్రమం, నీతి ఆయోగ్ చేయమన్న కార్యక్రమం, మీ భూమికి శాశ్వతమైన హక్కులు కల్పించే కార్యక్రమం, ఇద్దరికి కొనే అతనికి అమ్మే అతనికి కూడా సెక్యూరిటీ ఉంటది. ఇంత మంచిగా చెప్తేనే వ్యతిరేకత వస్తే ఇది అసలు భూతం, అసలు రీసర్వే అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్టే రాంగ్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు రీసర్వే చేశారనుకోండి, డ్యామేజ్ ఎంత ఉంటుంది సార్? నెక్స్ట్ గతంలో ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోండి, పురంధేశ్వరి గారు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం చేయమంటేనే జరుగుతుంది, ఇది మంచి ప్రోగ్రాము అని బీజేపీలో ఉన్నప్పుడు, అంటే వీళ్ళు కూటమి పొత్తు పెట్టుకోక ముందు చెప్పారు, మీడియా రూపంగానే చెప్పారు. సో కానీ ఇప్పుడు ఏమైపోతుంది, వన్స్ మనం బరంపురం లాగా ఒకసారి మనం టైఅప్ అయిపోయాం. మనం టైఅప్ అయిపోతే నిన్న చెప్పాము ఇది మంచిది అని, ఈ రోజు చెప్పడానికి మనకు మనసు రాదు. మరి బీజేపీ వాళ్ళు తెచ్చిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసిన దాన్ని తప్పు అని ప్రచారం చేస్తూ, అంటే తప్పు అని ప్రచారం చేసిన కూటమిలో మళ్ళీ బీజేపీ భాగస్వామ్యం అయింది కదా. అంటే బీజేపీ నిర్ణయాలు తప్పుడు అని ప్రజలకు చెప్పారు కదా, మరి ఈ రోజు కూడా చెప్పొచ్చు అదే విధంగా. ఆ రోజు తప్పుడు నిర్ణయమే ఇప్పుడు కంటిన్యూ చేయొద్దని చెప్పమనండి. సో అంటే రాజకీయాల్లో రాబోయే రోజుల్లో అసలు ఈ క్రెడిబిలిటీకి విలువ ఉంటుందా, అసలు క్రెడిబుల్ గా ఉండే నాయకులు మళ్ళీ చూస్తామా అనే దానికి కూడా డౌట్ లాగా ఉంటున్నాయి సార్ చూస్తుంటే. తర్వాత ఇది 22A విషయం ఏంటంటే దాని మీద చాలా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో పెట్టారు అవి అని డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఈ చుక్కల భూములు అవ్వచ్చు, సర్వీస్ ఇనాములు అవ్వచ్చు, రకరకాలది ఇది ప్రభుత్వ భూముల కింద 22A కింద ప్లేస్ చేస్తారు. దాన్ని మళ్ళీ కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టులు ఏం చేస్తాయి అంటే మళ్ళీ లోకల్ కలెక్టర్ పంపితే కలెక్టర్ ఆర్డీఓకి వీళ్ళని మళ్ళీ వెళ్ళి రీసర్వేనో అక్కడ ఎంక్వైరీ చేసి నిజంగా ఈ భూములు అంటే లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా, ఎవరు స్వాధీనం ఉండి ఎన్నేళ్ళుగా ఉండి అక్కడ ఊళ్ళో కానీ అన్ని చుట్టుపక్కల పరిసరాల్లో కానీ అంటే సరిహద్దుల వాళ్ళ కానీ అన్ని ఎంక్వైరీలు చేసుకొని రిపోర్ట్ చేసిన తర్వాత అది 22A కాదు, ఇది ప్రభుత్వం కాదు అంటేనేమో అతనికి శాంక్షన్ చేస్తారు, లేదు అంటే 22A కింద ఉంటది. వీటిని ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా 22A కి సంబంధం లేదు, ప్రభుత్వానికి కాదు అనే విధంగా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే విడుదల చేస్తే, కాదు ఇవి వైఎస్ఆర్సీపీ వాళ్ళు విడుదల చేసి వీళ్ళు అంటే ప్రభుత్వ భూమిని దోచుకుంటున్నారు అనే ఆరోపణలు చేసి వీటినన్నిటినీ మరలా 22A లో పెట్టింది కూటమి ప్రభుత్వం. పెట్టి ఇప్పుడు ఏమైంది, 2 సంవత్సరాలుగా ఎంక్వైరీ చేస్తే కాదు ఇవి ప్రభుత్వ భూములు కాదు, గతంలో ఏదైతే రిలీజ్ చేశారో అదే వాస్తవం, ఇక్కడెక్కడా కూడా తప్పులు జరగలేదు అని తేలిన తర్వాత ఇవే భూములు రిలీజ్ చేస్తా ఇప్పుడు ఏం చెబుతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ భూముల్ని 22A లో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేము వచ్చి రిలీజ్ చేసామని చెబుతున్నారు. అవును, అసలు ఇంకేం చెప్తాం సార్ దీని గురించి?